హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'శృతి వ్లాగ్స్'. 30 డేస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్‌లో ఈరోజు వీడియోలో డే 9 అండ్ డే 10 ఏం రెసిపీస్ చేశానో చూసేద్దామా? లెట్స్ గో! ముందు డే 9 రెసిపీస్ చూసేద్దాము. మార్నింగ్ డీటాక్స్ డ్రింక్‌గా జీరా, వాము వాటర్ తాగాను. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్‌లో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము వేసి ఒక 5 మినిట్స్ వాటర్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసుకోండి. ఇది కాస్త చల్లారాక ఒక గాజు గ్లాస్ తీసుకొని స్ట్రెయినర్ హెల్ప్‌తో వాటర్‌ని స్ట్రెయిన్ చేసుకోండి. కావాలి అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్. రోజు ఎంప్టీ స్టమక్‌తో ఈ డీటాక్స్ వాటర్ తాగితే బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గిస్తుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్ చేశాను. దానికోసం ముందు రోజు నైట్ ఒక గాజు జార్‌లో 3 స్పూన్స్ ఓట్స్ తీసుకున్నాను. హాఫ్ స్పూన్ చియా సీడ్స్, 1 స్పూన్ ఫ్లాక్స్ సీడ్ పౌడర్, హాఫ్ కప్ సోక్డ్ ఆల్మండ్ మిల్క్ లేదా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అది ఆప్షనల్. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్‌లో ఉంచుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో నుండి బయటకి తీసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో దానిమ్మ గింజలు ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోండి. కావాలి అంటే హనీ యాడ్ చేసుకోవచ్చు. ఆప్షనల్. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో పోహా చేశాను. దానికోసం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఆలివ్ ఆయిల్ 2 స్పూన్స్ యాడ్ చేసి 2 స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవాలి. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ఆవాలు హాఫ్ స్పూన్, జీలకర్ర హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒక 5 యాడ్ చేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రెయినర్ తీసుకొని పోహా లేదా అటుకులు ఒక కప్ తీసుకోండి. ఈ అటుకుల పైన వాటర్ చల్లుకుంటూ టాస్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా అటుకులు మొత్తం తడిసేలాగా వాటర్ యాడ్ చేయండి. మరీ ఎక్కువ వాటర్ మాత్రం యాడ్ చేయకండి. ఇలా తడుపుకున్న అటుకుల్ని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిపోయాయి కదా! దీంట్లో పసుపు హాఫ్ స్పూన్ వేసుకోండి. ముందుగా తడిపి పక్కన పెట్టుకున్న అటుకులని దీంట్లో యాడ్ చేసుకోండి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. స్టవ్ ఫ్లేమ్ లోలోనే ఉంచుకోండి. లేదు అంటే అడుగు మాడిపోతుంది. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ మొత్తం పోహాలో కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేయండి. లాస్ట్‌లో ఒక లెమన్ పిండుకోండి. ఒకసారి కలుపుకోండి. అంతే. వేడి వేడి పోహా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్‌లోకి ఈ పోహాని ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఈ పోహాని హాఫ్ కప్ తీసుకుంటే సరిపోతుంది. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఆర్ డిన్నర్ ఏ టైంలో అయినా ఈ పోహాని తినొచ్చు. వెయిట్ లాస్‌లో పోహా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. నేను ఈరోజు లంచ్‌లో హాఫ్ కప్ పోహా, 1 బాయిల్డ్ ఎగ్ తిన్నాను. ఎవ్రీ డే 1 బాయిల్డ్ ఎగ్ తినడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నైట్ డిన్నర్‌లో 1 యాపిల్ తిన్నాను. ఇప్పుడు డే 10 రెసిపీస్ చూసేద్దాము. మార్నింగ్ హాట్ వాటర్ 1 గ్లాస్ తాగాను. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్‌మీల్ చేశాను. దానికోసం ఒక గాజు జార్‌లో ఓట్స్ 2 స్పూన్స్, హాఫ్ కప్ చియా సీడ్స్ తీసుకున్నాను. దాంట్లో హాఫ్ కప్ బాదం మిల్క్ యాడ్ చేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఫ్రిడ్జ్‌లో ఓవర్ నైట్ పెట్టుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రిడ్జ్‌లో నుంచి బయటికి తీసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి అంతా ఒకసారి కలుపుకొని ఒక స్మాల్ సైజ్ బనానా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకున్నాను. బనానా ఈ ఓట్స్‌లో కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, మన ఓట్‌మీల్ రెడీ అయిపోయింది. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో మిక్స్డ్ దాల్ చేశాను. దానికోసం ఒక బౌల్ తీసుకొని కందిపప్పు 2 స్పూన్స్, పెసరపప్పు 2 స్పూన్స్, శనగపప్పు 2 స్పూన్స్ యాడ్ చేసి 3-4 టైమ్స్ నీట్‌గా వాష్ చేసుకొని వాటర్ యాడ్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టుకోండి. పప్పు ఎప్పుడైనా కాస్త ఎక్కువ సేపు నానబెట్టుకోండి. హెల్త్‌కి మంచిది. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని ముందుగా నానబెట్టుకున్న పప్పులను యాడ్ చేయాలి. దీంట్లో 1 ఆనియన్, 2 టమాటోస్, 3 పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి వేసుకోండి. 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి 1 కప్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టుకొని ఒక 4-5 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి పప్పుని మెత్తగా అదుముకోండి.
పప్పు మంచిగా కుక్ అయింది. దీంట్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి పక్కన పెట్టుకోండి. పప్పులో పోపు వేద్దాం. దానికోసం స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకొని ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోండి. సన్నగా కట్ చేసిన వెల్లుల్లి ఒక 3 సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఒక ఎండుమిరపకాయ వేసుకోండి. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకోండి. హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేయండి. దీంట్లో హాఫ్ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి కలుపుకోండి. ఆయిల్ బాగా వేడిగా ఉంది కాబట్టి కారం మాడిపోతుంది. అందుకే నేను స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేశాను. ఈ పోపుని పప్పులో వేసి మొత్తం పప్పులో కలిసేలాగా కలుపుకోండి. ఆఫ్టర్‌నూన్ లంచ్‌లో 2 చపాతీ, 1 కప్ పప్పు, 1 ఎగ్, ఫ్రై చేసుకున్న శామగడ్డల కట్లెట్ తిన్నాను. నైట్ డిన్నర్‌లో మ్యాంగో సలాడ్ చేశాను. దానికోసం మ్యాంగో తీసుకొని నీట్‌గా క్లీన్ చేసి పైన ఉన్న తోలుని పీల్ ఆఫ్ చేసుకోవాలి. పీల్ ఆఫ్ చేసుకున్న మ్యాంగోని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో ముక్కలను యాడ్ చేసుకోండి. నేనిక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఒకటి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఒకటి, సన్నగా కట్ చేసుకున్న టొమాటో ఒకటి, సన్నగా పీల్ చేసుకున్న క్యారెట్ ఒకటి, సన్నగా పీల్ చేసుకున్న కీర ఒకటి యాడ్ చేసి సాల్ట్ హాఫ్ స్పూన్, పెప్పర్ హాఫ్ స్పూన్ వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. మ్యాంగో సలాడ్ రెడీ అయిపోయింది. ఇలా నా డే 10 ఎండ్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.